మరి కొన్ని పదవులు కూడా చేసినట్టున్నారు కదా మీరు, ఎఫ్డీసీ డైరెక్టర్గా కానీ. ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు ఆశేషరావు గారు చైర్మన్ అయ్యాడు. ఇండస్ట్రీ నుంచి నేను సాగర్ అని మన డైరెక్టర్ సాగర్ గారు, మేము ఇండస్ట్రీ నుంచి మేము ఇద్దరమే ఉన్నాం డైరెక్టర్గా. మరి నేను ఇంకోటి విన్నాను, మీరు ఎఫ్డీ చైర్మన్ అయ్యేవాళ్ళని రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా ఉండుంటే. తర్వాత ఏమైందంటే ఆశేషరావు తర్వాత ఆయన ఫర్దర్గా నేను ఉండను, మీరే ఉండండి అని చెప్పాడు నాకు. అప్పుడు మీరే ఉండంటే నేను అడిగే తత్వం నాకు లేదు. సరే ఆయన మీద చాలా ఎవరిని వేయలేదు. చాలా కాలానికి వాళ్ళు నేను మామూలు కలుస్తుంటాను, నేను అడగకుండా ఆయన ఫైల్ పుటప్ చేయించాడు నా చైర్మన్గా. ఓహో. అప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఆయన సంతకం పెట్టలేదు. వచ్చి అసెంబ్లీ అయిపోయింది, ఇక మార్నింగ్ ఆఫీస్కి వస్తే సంతకం పెట్టేవాడు. అది అనుకోకుండా ఆయన చిత్తూరు సెప్టెంబర్ నెలలో జరిగింది అది. రచ్చబండ అయినా కూడా అసెంబ్లీకి వచ్చి పోయేవాడే. ఒక అతనికి పెళ్ళి ఒకటి ఇంపార్టెంట్ మ్యారేజ్కి ఇన్వైట్ వచ్చి ఉంది ఆ రోజు. వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేశారు, చేస్తే ఆ రోజు మార్నింగ్ అసెంబ్లీకి రాకుండా ఆఫీస్కి రాకుండా. అంటే పెళ్ళికి వెళ్ళారా ఆయన చిత్తూరు? పెళ్ళికి వెళ్ళారా? పెళ్ళికి రచ్చబండకి వెళ్ళే ప్రోగ్రాం ఉంది, అది ఇదైన తర్వాత ఆఫీస్కి వచ్చి కుదురు ఉన్న తర్వాత వెళ్ళేవాడు. ఆ పెళ్ళి ఉండబట్టం వల్ల. పెళ్ళి ఎక్కడ? తిరుపతిలో? చిత్తూరులో. ఆ పెళ్ళి సరిగా పెళ్ళి తర్వాత అట్లే రచ్చబండకి చేయవచ్చు కదా అని ఆయన వాళ్ళ బలవంతం మీద. అది హెలికాప్టర్ కూడా కొత్తది ఉంది, అది ఇంకా లైన్లోకి రాలేదు, పాత దాంట్లోనే వెళ్ళాడు. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? టైం నమ్ముతారా మీరు? ఏం టైం? టైం, మన టైం బాగుండకపోతే. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకు మంచి జరిగితే మన టైం బాగుందంటాం, చెడు జరిగితే మన టైం బాగలేదంటాం. అంతేగాని టైం అని కాదు, అదే ఆటోమేటిక్గా జరిగే ఇన్సిడెంట్స్లో మనం టైంకి పోల్చుకుంటున్నాం. అంతేనా? అంతే. మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్మకం అంటే నేను గుడికి వెళ్ళాను, ఎవరైనా వెళ్తుంటే రమ్మంటే వెళ్తుంటాను, పెద్దగా అంత నమ్మకం అయితే లేదు. అంటే ప్రత్యేకించి పూజలు పునస్కారాలు చేయరు. మా ఇంట్లో ఎవరు లేరు. ఎందుకని? కమ్యూనిస్ట్ ఫ్యామిలీనా మీది? అట్లా కూడా కాదు, ఎందుకో అది మొదటి నుంచి చిన్నప్పటి నుంచి. పోనీ జాతకాలను నమ్ముతారా? అసలు నమ్మరు. అంటే పుస్తకాలు బాగా చదివేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమన్నా? పుస్తకాలు కూడా ఎక్కువ చదివే టైం కూడా లేదు నాకు, ఎందుకంటే నాగారం సాగర్లో టైం లేదు, తర్వాత ఇండస్ట్రీ పోయినప్పుడు లేదు, చదివింది తక్కువే. అందుకే నేను నా కథల్లో రాసిన నవల్లో కానీ ఏది కాపీ కొట్టేట్టు ఉండదు, ఇన్సిడెంట్లు అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి. నేను ఎందుకంటే ఏవి చదవలేదు నేను కాపీ కొట్టడానికి. ఓహో. కాబట్టి ఒరిజినల్గా ఏదో కొత్తగానే ఉంటుంది. అదే, కానీ ప్యాటర్న్ తెలియాలి కదండి, రాయాలంటే ఇలా ఉండాలి అనే ప్యాటర్న్ తెలియాలిగా. అదే కదా రచయిత అనేది. మరి అది లేకపోతే అది ఉంటేనే రచయిత అవుతాడు. అదే, అది ఉంటేనే ఆ పదాలు కూడా వస్తాయి, రచయిత కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.